సో హాయ్ గాయ్స్, ఇప్పుడు వచ్చేసి నేను పార్క్ వెళ్తాను అనమాట. ఇంట్లో కూర్చొని చాలా బోర్ అనిపించింది. సో ఇంకా బ్యాగ్లో నా ఐప్యాడ్ ఇవన్నీ పెట్టేసుకొని వచ్చేస్తున్నా. నిన్న కూడా బ్లాగ్ చేశాను. సో అది ఎడిట్ చేయాలన్నమాట. ఒక లాంగ్ వీడియో, ఈ మధ్య ఎక్కువ లాంగ్ వీడియోసే పోస్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా చెప్పాలంటే నేను షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ చేయడం ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఎక్కువసేపు ఎడిట్ చేయడం ఇదంతా చాలా నచ్చుతుంది నాకు. ఇంకా యూట్యూబ్ అయితే మోస్ట్లీ కంటిన్యూ చేస్తా. ఎన్ని ఇయర్స్ అయినా కంటిన్యూ చేద్దామని అనుకుంటాను. 10 years అయినా 15 years అయినా, అసలు సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా, ఇప్పుడు 1100 అంతే ఉన్నా కూడా చేస్తాను. అండ్ యా, సో ఆల్సో ఆ 1100 సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ గైస్. అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి, చాలా చాలా థ్యాంక్ యూ. వీడియో చూస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో అయితే ఇప్పుడు 3000 ఉన్నారనమాట. ఆల్మోస్ట్ 4000 అయినట్టున్నారు. ఇప్పుడు 3800 సంథింగ్ అలాగుంది. ఇన్స్టాలో ఇట్ ఈజ్ ఈజీ అనమాట. నేను ఇన్స్టాలో ఇంతకుముందు ఇన్స్టాలో ఎప్పుడు కన్సిస్టెంట్గా లేను. లాస్ట్ ఒక 6 months నుంచి కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తున్నా, స్టోరీస్ కానీ ఇన్స్టా వీడియోస్ కానీ. ఇంతకుముందు అసలు ఓన్లీ యూట్యూబ్ వచ్చేసేదాన్ని. సో నేను ఇప్పుడైతే పార్క్కి వచ్చేసా. మా ఇంటి దగ్గర ఉంటుంది అనమాట ఒక పార్క్. సో అక్కడికైతే వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చొనేస్తాను. ఇంకా 13 ఉంది, 1-3 ఉంది. అందుకని చెప్పేసి పార్క్ అంతా ఖాళీగా ఉంది. అదే 15 above ఉంటే పార్క్ అసలు ఇంత స్పేస్ కూడా ఉండదు, మనకి కూర్చోడానికి కూడా దొరకదు. ఎస్పెషలీ ఈ పార్క్ అయితే, ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ స్టూడెంట్ అకామిడేషన్స్ ఉన్నాయన్నమాట. చుట్టూ హాస్పిటల్ ఉంది, స్టేడియం ఉంది. సో చాలా థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మ్యూజియం ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. సో కొంచెం బిజీ పార్క్ అని చెప్పొచ్చు ఇది. సో ఇప్పుడు కూర్చొని ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా. అంటే మార్నింగ్ లేచి వచ్చేసా. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు యాక్చువల్లీ, కానీ చిప్స్ ప్యాకెట్ ఇంకా కేక్ తెచ్చుకున్నా, అవి తినేస్తా. నైట్ నేను హెయిర్ వాష్ చేశాను అనమాట. హెయిర్ వాష్ చేసి అలానే పడుకునేసాను. ఇప్పుడు చాలా చూసారు ఎంత ఆడ్గా ఉందో హెయిర్ అయితే. మార్నింగ్ ఇంకా లేచి ఆయిల్ పెట్టేసుకున్నాను. అంటే ఓలాప్లెక్స్ది బాండింగ్ ఆయిల్ వస్తుంది కదా, అది పెట్టుకున్నాను. అది పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట హెయిర్. అసలు ఏమంటారు, డీటాంగిల్ చేయాల్సిన అవసరం లేదు, అంత మంచిగా వస్తుంది. సో యా, నా ఐప్యాడ్ తెచ్చుకున్నాను. అంటే చెప్పాను కదా వీడియో ఎడిట్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేస్తాను. గ్లాస్ తెచ్చుకున్నా, అంటే సన్సెట్ అవుతుంది అనమాట ఇటు సైడ్కి. పడుకొని చూడాలనిపిస్తే చూద్దామని చెప్పేసి తెచ్చుకున్నా. మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ చేస్తాడు. సో తన కోసం అని చెప్పేసి నేను కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవినింగ్ లేస్తాను అనమాట నిద్ర, లేదంటే ఆఫ్టర్నూన్ 2కి అలా లేస్తాను. ఈరోజు కూడా అలానే లేచాను. ఇప్పుడు టైం 4 అయింది, 4:30 అయిందనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. చట్నీ ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా దోస్తులు వేయాలి. యాక్చువల్లీ నా హస్బెండ్కి ఈరోజు షిఫ్ట్ లేదు. సో తను బయటకు వెళ్ళాడు, ఒక చిన్న వర్క్ ఉందని చెప్పేసి. సో నేను కూడా ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తాలి అని చెప్పేసి ఇలా పార్క్ అయితే వచ్చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డైరీ రాయాల్సి ఉందనమాట. ఈ క్యూట్గా ఉంది కదా చాలా డైరీ. సో మంచి ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇది ఐ థింక్ నేను ఫ్లయింగ్ టైగర్లో తీసుకున్నట్టున్నాను. సో యా, వావ్, సన్ వచ్చేసింది. యా, ఐ కెన్ యూస్ దిస్ నౌ. ఇవి నేను రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చాయి గైస్. ఐ డోంట్ నో, ఈ మధ్య నాకు పింక్ నచ్చుతుంది. పింక్ గాగల్స్, పింక్ బ్యాగ్, పింక్ క్యాప్, ఎవ్రీథింగ్ ఈజ్ పింక్ అనమాట. ఈ మధ్య మోస్ట్లీ పింక్ చూస్తున్నాను అనమాట ఫస్ట్ నేను, తర్వాతనే మిగతా చూస్తున్నాను. వావ్, సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం సేపు అయితే ఫస్ట్ డైరీ రాద్దాం అనుకుంటున్నాను. లేచిన తర్వాత రాలేదన్నమాట ఈరోజు. సో ఫస్ట్ ఇది రాసేస్తా. బ్రౌనీ టైం. ఇది నా ఫేవరెట్ బ్రౌనీ, బ్రాంప్టన్ హౌస్ది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకుందామని చెప్పేసి ఉన్నానమాట. ఈ పార్క్లోనే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది కదా అక్కడ. సో అందరూ నన్ను వింతగా చూస్తున్నారు, బట్ ఇట్స్ ఓకే. ఫొటోస్ ఇంపార్టెంట్ నాకు. ఓవర్ సైజ్డ్ హుడీ వేసుకున్నా, కొంచెం చల్లగానే ఉంది. నేను క్యారింగ్ మై టంబ్లర్. సో దోశ స్టార్ట్ చేసేస్తారనమాట. నేను వేసుకుని తినేస్తాను, తర్వాత మనీ వచ్చినప్పుడు తనకి వేస్తాను. సో తను ఇప్పుడు తినడం అనమాట. ఇప్పుడు 6 అయింది, తను 7కి తినాలి.
సో యాక్చువల్లీ తనకి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. సో అది ఎవ్రీ 2 అవర్స్కి మెడిసిన్ వేసుకోవాలి. 5 కలా వేసుకున్నట్టు ఉన్నది, ఇప్పుడు 7కి మళ్ళీ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను తినేస్తాను. సో మీట్ షాప్కి వెళ్ళాను అనమాట, మీట్ తెచ్చుకుందామని చెప్పేసి. ఈరోజు మటన్ కర్రీ తినాలనిపిస్తుంది నాకు. మటన్ కర్రీ విత్ పులావ్ అనమాట, బగారా రైస్ ఉంటుంది కదా అదనమాట, అలా తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళాను. చాలా దూరం, అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి వచ్చాను. ఆయాసం వచ్చేస్తుంది. అక్కడ కొన్ని తీసుకున్నాను గైస్. సో ఈ హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. బేసికలీ ఐ లవ్ బిస్కెట్స్ అనమాట. ఈ మధ్య ఎక్కువ తినట్లేదు. మటన్ బిర్యానీ మసాలా తీసుకున్నా. అసలు బిర్యానీ మసాలా నా దగ్గర లేదనమాట. ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు నార్మల్ పౌడర్స్ ఏవో వేసేస్తాను, గరం మసాలా లాంటివి. సో అది తీసుకున్నా. సో ఇది వచ్చేసి హిబిస్కస్వి ఫ్లవర్స్ అనమాట, టీ కోసం. అండ్ టర్మరిక్ అనమాట, అది కూడా అయిపోయింది. కొంచెమే ఉంది యాక్చువల్లీ, మధ్య నేను ఎక్కువ రెగ్యులర్గా వంట చేస్తున్నాను కాబట్టి ఈ కొంచెమే ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి బెండకాయలు ఉంటాయి కదా, ఈ మధ్య నేను బెండకాయ వాటర్ తాగుతున్నా గైస్. సో ఈ వీడియోలోనే కుదిరితే చూపిస్తాను నేను ఎలా తాగుతాను అని చెప్పేసి. ఇది వచ్చేసి కొరియాండర్ అనమాట. ఇది ఒకటి 70p ఉంది. యూజువల్లీ 1 pound ఉంటుంది అనుకుంటా. యూజువల్లీ 1 pound ఉంటుంది. ఇది 70p ఉంది కదా అని చెప్పి తీసుకున్నా. కొత్తిమీర అనమాట కొంచెం. సో ఇలాగా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను నేను. సో ఇలా పెడితే 3-4 వీక్స్ అలానే ఉంటుంది ఫ్రెష్గా. నేను ఈ మధ్య కర్రీస్లో ఎక్కువ వేస్తున్నాను అనమాట ఇలా లీవ్స్. కొరియాండర్ అయితే కొంచెం మంచిది కదా హెల్తీకి అని చెప్పేసి వేస్తున్నాను ఎక్కువ. కర్రీలోకి అని చెప్పేసి టొమాటోస్ కూడా తీసుకున్నా. అండ్ ఇదంతా మటన్ అనమాట. చాప్స్ తీసుకున్నాను గాయస్. సో చాప్స్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఓవెన్లో పెట్టేసి చేస్తారు కదా. సో అదొకసారి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తిన్నాను, నాకు చాలా నచ్చింది. రేపు కానీ ఎల్లుండి కానీ నేను చేస్తాను అనమాట. అంటే ఒక 2-3 hours రోస్ట్ చేస్తారు కదా అలా అనమాట. అండ్ పాయా తీసుకున్నాను. పాయా దిస్ ఈజ్ మై ఫేవరెట్ గాయస్. ఇక్కడ మంచిగా ఉంది, కాల్చి అమ్ముతున్నారు. సో ఇది తీసుకున్నాను. 4 తీసుకున్నాను అనమాట. ఫీట్ ఇంత ఉన్నాయి సైజ్ అయితే పొడుగ్గా ఇలా. అవి 4 తీసుకున్నాను. ఎందుకంటే ఇది నేను ఒక్కదాన్ని తింటాను అనమాట. దీన్ని 2 portionsగా చేసి సూప్ లాగా చేసుకుంటా. మనీ తినడు, అవి పాయ తినడు తను. సో అందుకని చెప్పి నాకు ఒక్కదాన్ని తీసుకున్నా. ఇది వచ్చేసి మటన్ అనమాట, ల్యామ్ది లెగ్ అనుకుంటాను, షోల్డరా వెయిట్ ల్యామ్ లెగ్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 1 kg ఉందన్నమాట. సో అది ఇంకా. అండ్ మ్యాంగోస్ తీసుకున్నాను గాయ్. సో మ్యాంగోస్ అయితే నేను ఈ మధ్య చాలా ట్రై చేస్తున్నాను. ఎక్కడ కనిపించినా ట్రై చేసుకుంటున్నా. నాకు ఏమీ నచ్చట్లేదు గాయస్. అన్నీ కూడా కొంచెం పీచ్ లాగా వస్తాయి కదా మనకి, రసాలు ఎలా ఉంటాయి, నాకు అస్సలు నచ్చవు అలా పీచ్ వస్తే. మంచి పంగిన్పల్లి, ఆల్ఫాన్సో అలా అయితే ఉన్నాయి. చూద్దాం ఓపెన్ చేసి. అయితే నేను ఇప్పుడు ఓన్లీ ఇక్కడ కొరియాండర్ ఒక్కటే తీసుకున్నాను. మింట్ ఎందుకు తీసుకోలేదంటే, సో ఇక్కడ నాకు మింట్ ప్లాంట్ చాలా మంచిగా గ్రో అవుతుంది గైస్. చూసారు కదా, పెద్ద పెద్ద లీవ్స్ కూడా వస్తున్నాయి. ఇదంతా నేను రీసెంట్గా తీసినవి వచ్చేస్తున్నాయి గైస్. నేను కట్ చేసినా కూడా లీవ్స్ మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త లీవ్స్ వచ్చేస్తున్నాయి. నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఒక హాఫ్ బంచ్ ఉందన్నమాట ఇక్కడ. బాగుంది కదా. మీరు కూడా ట్రై చేస్తాను నేను పెంచడానికి. కొన్ని పాట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నౌ లెట్స్ డూ మటన్ కర్రీ. సో కర్రీ వచ్చేసి నేను ఇన్స్టాపాట్లో చేస్తున్నాను. ఇందులో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. కేజీ మటన్ ఉంది కదా, అందులో నేను 70% కర్రీ చేసేసి ఒక 30% మటన్ గీ రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే బోన్లెస్ పీసెస్ కానీ అలా తీసుకొని అనుకుంటున్నాను. చూడాలి ఎలా చేయాలో. సో ఇప్పుడు వచ్చేసి మేము మ్యాంగో మోజీ చేస్తున్నాం అనమాట. చాలా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో రైస్ పేపర్తో. సో అది చేయబోతున్నాను. అండ్ దానికోసం నేను ఇన్స్టాగ్రామ్ కోసం కూడా నేను వీడియో షూట్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి నేను మనీని పిలిచాను. నేను హెయిర్ కూడా లీవ్ చేసేసుకున్నాను అనమాట. పిచ్చిగా ఉందని చెప్పేసి ఆ బ్రేడ్ లీవ్ చేసేసాను. సో మటన్ కర్రీ అయిపోయింది అనమాట ఇక్కడ కుక్కర్లో. ఇంకా అక్కడ వచ్చేసి నేను మటన్ గీ రోస్ట్ చేస్తాను చెప్పేది, అది క్యామెరా చేసేసాను అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను. ఈ కెమెరాలో షూట్ చేస్తాను అనమాట లాంగ్ వీడియో కోసం. అట్ ద సేమ్ టైం నేను దీంట్లో కూడా షూట్ చేయాలి. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన అవన్నీ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొక రీజన్ వచ్చేసి నాకు ఇందులో ఉన్నవన్నీ నా ఫేవరెట్. నాకు కర్డ్ ఇష్టం, చాలా మ్యాంగోస్ ఇష్టం, ఇంకా రైస్ పేపర్ చేస్తున్నా ప్రతి స్నాక్ నాకు ఇష్టమే. సో అందుకని చెప్పేసి నేను ఇది చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. డిన్నర్ చేసేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి కుకుంబర్స్ తింటాం అన్నమాట మేము.
సలాడ్ లాగా. సో తినేస్తాను. బగారా రైస్ ఉంటుంది కదా, పులావ్, మేమైతే పలావ్ అంటాం దీన్ని, అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ ఉంది. నాకైతే అంత పెద్దగా రాదు మటన్ కర్రీ, ఎప్పుడు చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఈరోజు కూడా చూడడానికి కలర్లో ఉంది, మరి ఏంటో. ఇది నిన్నటి రైస్ అనమాట. అండ్ కర్డ్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఇంకా లెమన్ పెట్టుకున్నాము, వాటర్ పెట్టేసుకున్నాము. సో కుకుంబర్ తింటున్నాం అనమాట ఇద్దరం. సో డిన్నర్ చేసిన తర్వాత విల్ టాక్ టు యూ. సో ఇప్పుడు వచ్చేసి మేము బబుల్ టీ తాగడానికి వెళ్తున్నాం అనమాట. పెన్కి ఇప్పుడు పెన్ దొరికింది. ఒక బబుల్ టీ స్టోర్కి వచ్చాము. మై గాడ్, ఎంత ప్రెటీ ఉందంటే, లుక్ ఎట్ దిస్ సోఫా అండ్ లుక్ ఎట్ దట్. హలో, సో క్యూట్. సో బోబా టీ ఆర్డర్ చేసామన్నమాట. నేను వచ్చేసి చాక్లెట్ మిల్క్ టీ నా రెగ్యులర్ ఫేవరెట్, అండ్ మనీ వచ్చేసి మ్యాంగో సాగో సమ్ డ్రింక్ అనమాట, నాకైతే పేరు గుర్తులేదు. సో వచ్చేసి మ్యాంగో సాగో ఫ్రాప్పే అనమాట. దిస్ ఈజ్ మనీ టాపియాకా పర్ల్స్ అండ్ దిస్ ఈజ్ మ్యాంగో పాపింగ్ వన్. హీ లవ్స్ దిస్ వన్. దిస్ ఈజ్ మై డ్రింక్, చాక్లెట్ మిల్క్ టీ విత్ స్ట్రాబెరీ బోబా.